సంవత్సరాల క్రితం అన్నమాట. అంటే 2005లో ఆ, నేను గుణదల్లో ఉంది. ఓకే. 2005 అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాలు చూడు. మొత్తం సరిపోలే లెక్క నీకు? నీకు అబద్ధం ఎందుకు చెబుతాను నేను చెప్పు? మీరు నేను చాలా పుట్టింది 1990. ఉమ్, లెక్కేసుకో. 90, 2000, ఇది ఒక 25, 35 సంవత్సరాలు సరిపోయింది కదా. అబద్ధం ఎందుకు చెప్తాను నీకు? మీరు కరెక్ట్ చెప్పండి సార్, మీరు ఎంత చదువుతున్నారు? నేను నిజం చెప్తున్నా, 6th ఫెయిల్ అయిపోయాను. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. అయ్యో. మీ మీ బేస్ మీ వాయిస్ బట్టి ఉమ్, మీరు మామూలుగా బాగానే చదివిండ్రు, ఉమ్. ఎట్లా వస్తాయో మీ అంటే మైండ్. చదివాను, అంటే నేను చదివిన మాట వాస్తవమే, కానీ బైబిల్ అయితే చదివాను బాగా. నేను కూడా చదివినా సార్, మొత్తం చదివిన ప్రకటన గ్రంథం నుంచి, సరే ఆది కానీ కాండం నుంచి ప్రకటన గ్రంథం నుంచి సార్, నాకు ఒక మొత్తం చిన్న చదివిన. డౌట్ అని చెప్తావా మరి? మీ డౌట్ నేను జవాబు చెప్పలేను సార్. ఆ, మీరు నాది తేరి చాలా మీరు డేంజర్ ఒక లెవెల్ నువ్వు. ఆ, కానీ నాకు అయ్యో ఇప్పుడు కాదు సార్, డౌట్. అంత పెద్ద నిన్ను ఇప్పుడు నీ స్థాయి నాకు తెలుసు కాబట్టి ఉమ్, అయితే చదువుతాను. ఆ వాక్యం అర్థం చెప్పు. ఇక మీద దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతే వాక్యం. లూకాసు వార్త 22:18. దీని అర్థం ఏంటి అసలు? ఇంకోసారి చెప్పండి సార్. లూకాసు వార్త 22:18. నువ్వు బైబిల్ తీయద్దులే, నేను చదివేస్తాను. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఈ మాట యేసయ్య చేసిన ప్రతిజ్ఞ ఇది. ఏమంటాడంటే, దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగనంటాడు. అంటే తనకు తాను ఆయన వచ్చేంత వరకు ఆయన ద్రాక్ష రసం తాగను అంటే మనం ఉపవాసాలు అలాంటివి ఉంటాం కదా. కాదు తమ్ముడు, ఇప్పుడు సత్యాగ్రహం చేసేవాళ్ళు తెలుసా? పొట్టి శ్రీరాముడి పేరు విన్నావా? విన్నా సార్. ఆయన ఆ, సత్యాగ్రహం చేశాడు. మంచినీళ్లు ముట్టలేదు 52 రోజుల దాకా అనమాట. మంచినీళ్లు ముట్టలేదు, ఆహారం ముట్టలేదు, అలానే చనిపోయాడు. ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని చెప్పి. అప్పుడు మనకు మద్రాసు కలిసి ఉండేది చెన్నైలో. ఆ, అంటే ఇక్కడ బైబిల్లో ద్రాక్షరసం ఏంటంటే, లోతు తనకు 2 కూతురులతో సెక్స్ చేయడానికి ద్రాక్షరసం పోస్తారు లోతుకి. అవును కదా? అవునవును. అంటే ద్రాక్షరసం మత్తు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నోహావు అని ఒక ఆయన ఉంటాడు. నోహావు జలప్రలయం అని విన్నావు పేరు ఎప్పుడైనా? నేను విన్నా సార్. ఆయన కూడా ద్రాక్షరసం తాగి మత్తుహీనుడై గుట్లన్నీ ఇప్పుకొని పడిపోయి ఉంటాడు రోడ్డు మీద. మరి ద్రాక్షరసం యేసు తాగనంటున్నాడు. మరి ఇక్కడ ఆయన సారాయి ఇట్లాంటి మధ్య ఎందుకు తాగాడు నాకు అర్థం కాలేదు. అదే అట్లా తాగకూడదు కదా మరి దేవుడు అన్నప్పుడు. నువ్వు చెప్పిన మాట అది, నేను అన్నమాట. అంటే అది మగ్గింది, ఇది మగ్గలేంది. అంటే ఇది ఫ్రెష్ దాంట్లో మొత్తం. నువ్వు చెప్పింది ఎక్కడుంది ఆ వచనం? ఫ్రెష్ అనే పదం ఎక్కడుంది? ఫ్రెష్ అనేది దాంట్లో లేదు. కానీ మరి లేనప్పుడు నువ్వు ద్రాక్ష కాదు తమ్ముడు. ద్రాక్షరసము అంటే ఏంటది? మామూలు నువ్వు జ్యూస్ అంటున్నావు, అవును నువ్వు అనే మాట. మరి జ్యూస్ మానేస్తాను ప్రతిజ్ఞ ఎందుకు చేస్తాడు? అన్నం తినను, లేదా మంచినీళ్ళు తాగనను, లేదా అసలు నేను ఎవరితో మాట్లాడను, మౌనంగా ఉంటాను, ఇలాంటి ప్రతిజ్ఞలు చేస్తారు. ద్రాక్ష రసము అనే పదం వాడాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చెప్పి ఇప్పుడు మరి నాకు క్లియర్ కట్ గా. నాకు తెలియక అడుగుతున్నాను నిజంగా. ద్రాక్ష రసం అంటే జ్యూస్ ఎందుకు మానేస్తారు? రీజన్ ఏంటి? జ్యూస్ మానేయడం రీజన్ ఏంటి? పోనీ ఏదన్నా చెప్పు. అప్పట్లో మనకి అందుబాటులో అవే ఉండేవి. ఏది? ద్రాక్ష రసము, పండ్లు, పలహారాలు అవే ఉండేవి. అప్పుడు ఏం చెప్పాలా? ద్రాక్ష రసము కాకుండా ద్రాక్ష కాయలు కూడా ముట్టనని చెప్పాలి. ఎందుకంటే ద్రాక్ష రసము తాగినోడు ద్రాక్ష పళ్ళు ఇప్పుడు ద్రాక్ష పళ్ళు తింటాడు. అట్లయితే అప్పుడు ఏం చెప్పాలి ఆయన? తమ్ముడు ఆయన ఏం చెప్పాలి? ద్రాక్ష పళ్ళు తినను, ద్రాక్ష రసము తాగను అంటే అప్పుడు సరిపోయిద్ది. అది ఉత్త ద్రాక్ష రసం అనే పదం వాడాడు కదా, నాకు అబ్జెక్షన్ వచ్చింది అక్కడ. అదే ద్రాక్ష పళ్ళు, ద్రాక్ష రసము అన్నాడు అనుకో, 2 కలిపి చెప్పాడు కాబట్టి దివ్వు లేదు, అది గ్రేప్ జ్యూస్ ఏరా అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ లెక్కన ఆయన ద్రాక్ష పళ్ళు తినొచ్చా? అట్లా కాదు సార్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు తినేయడానికి లేదు కాబట్టి మనం ఇప్పుడు వాడతాము. మామిడి పళ్ళు జాగ్రత్తగా విను. ఇప్పుడు ద్రాక్ష జ్యూస్ అన్నా ద్రాక్ష కాయలన్నా 2 ఒకటే, తేడా ఏం ఉండదు దానికి. సరేనా? ఇప్పుడు ద్రాక్ష రసము తాగనన్నాడంటే మరి ద్రాక్ష పళ్ళు కూడా తినకూడదు. మరి ఆయన చెప్పలేదు నేను ద్రాక్ష పళ్ళు తినని. నువ్వు చెప్పినట్టు జ్యూసే అనుకుందాం కాసేపు. సరే జ్యూసే. జ్యూస్ అయితే ఇప్పుడు
గన్నేరు పప్పు తినకూడదు, గన్నేరు జ్యూస్ కూడా తాగకూడదు. తెలుసా నీకు? గన్నేరు పప్పు తింటే ఏమైంది చెప్పు? చచ్చిపోతుంది. గన్నేరు జ్యూస్ తాగితే, గన్నేరు పప్పు జ్యూస్ తాగితే అదైనా కూడా ఇప్పుడు జ్యూస్ అయినా కూడా కడుపులోకే వెళ్తుంది కాబట్టి ఆ, చచ్చిపోతారు. మరి అది అవుతుంది. ద్రాక్ష రసం అయినా సరే, గ్రేప్స్ జ్యూస్ అయినా సరే, ఉత్త గ్రేప్స్ తిన్నా సరే, రెండు ఒకటే కదా. రెండింటి ఇప్పుడు తేడా లేదు కదా నీకు. ఇప్పుడు ద్రాక్ష కాయలు, సరే ద్రాక్ష సరే. జ్యూస్ రెండు ఒకటే. అలానే గన్నేరు పప్పు జ్యూస్ ఒకటే. నేను లేదు గన్నేరు పప్పు జ్యూస్ తాగితే బతుకుతాను, గన్నేరు పప్పు తింటే నేను చచ్చిపోతానని ఏం లేదు. రెండు ఒకటేగా కడుపులోకి వెళ్తే. అది మనకు బతికించేది, ఇది మనకు చంపేది. అదే చెప్తున్నా. ఇప్పుడు ద్రాక్ష కాయలు తినను అన్నాడు అనుకో, ద్రాక్ష జ్యూస్ తాగను, ద్రాక్ష కాయలు తినను అంటే సరిపోద్ది. సరే, అవి రెగ్యులర్ గా దొరికేట ఆయన తినండి అనుకోవచ్చు. ఓన్లీ ద్రాక్ష రసం అనే పదం వాడాడు కాబట్టి ఖచ్చితంగా అది మత్స్యానికి సంబంధించింది అని అనుకోవచ్చు. ఇప్పుడు సరే సార్, నేను అడిగినాను. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇంకొక మాట అంటాడు. నేను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇంకొకసారి చిన్న రిఫరెన్స్ చూపిస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనం. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చును గనుక మీరు ఇదిగో ఇతను తిండిపోతూ మద్యపానీయు. ఏస్తాను తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే, పై వచనం ఇంకోటి ఉంటుంది, 33వ వచనం. ఇది నమ్మని వాళ్ళు చెప్పారు తమ్ముడు లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనంలో 33వ వచనంలో, బాప్టిజం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు. యోహాను ఏంటంటే ద్రాక్షరసం తాగడు, రొట్టె తినడు యోహాను. మరి గ్రేప్ జ్యూస్ అయితే యోహాను ఎందుకు తాగడు గ్రేప్ జ్యూస్? ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మీరు నమ్ముతున్నాను, నేను ఇప్పుడు ప్రజెంట్ నమ్ముతున్నాను. నమ్ముకో, నేను వద్దనలేదుగా. వద్దనలేదు కానీ నేను నమ్ముతున్నాను, నేను నమ్మటం లేదు. అప్పుడు కూడా ఆ టైంలో ఆయనకు వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు, ఇంకా భావించేటోళ్ళు కూడా ఉన్నారు. అవును, నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చేసే స్వచ్ఛ కార్యాలు, అన్ని మంచి కార్యాలు నచ్చక చెప్పిన వాళ్ళే వీళ్ళు. ఎవరు? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇట్లా తాగుతూ చిన్నుచూ వచ్చుచున్నారు అనేసి, తాగుబోతూ తిండిపోతూ అని. తాగుబోతూ తిండిపోతూ నేనల్లా, ఆయన ఏసు చెప్పుకుంటున్నాడు. ఒరే బాబు, యోహాన్ ఏమో తినట్లేదు తాగట్లేదు, ఆయన దయ్యం పట్టిన వాళ్ళు అంటున్నారు, నేనేమన్నా మద్యపానం తాగుతున్నాను, అన్ని మాంసం తింటున్నాను కాబట్టి నన్ను తిండిపోతూ అంటున్నారు మీరు అని చెప్పి ఆయనే చెప్పుకుంటున్నాడు. యోహాన్ జాగ్రత్తగా తమ్ముడు 33వ వచనంలో యోహాను తిరగకయో త్రాగకయో, ఆయన దయ్యం పట్టిన వాళ్ళు అంటున్నారు వీళ్ళు ప్రజలు. ఈయనేమన్నా తింటున్నాడు తాగుతున్నాడు, మద్యపాని